అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? డైలీ ఇడ్లీ, నార్మల్ దోశ తిని బోర్ కొడుతుందా? మరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా వేసుకొని ఈ కొబ్బరి దోశ తింటే ఇంకా వీక్లీ మీ టిఫిన్ సెక్షన్లోకి ఈ కొబ్బరి దోశ కూడా యాడ్ అయిపోతుందండి. నిజమండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే ఈ కొబ్బరి దోశ. ఇంట్లో ఎప్పుడు కొబ్బరి చిప్పున్నా కూడా కొబ్బరి దోశ వేసేసుకుందామా అని అనిపిస్తుంది అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాసు బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం తీసుకుంటే దోశలు బాగా వస్తాయండి. అలాగే పావు గ్లాస్ కంటే ఎక్కువ, హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ అన్ని మినపగుండ్లు తీసుకోండి. ఒక పావు గ్లాసు చనాదాల్, పచ్చిపప్పు, పచ్చి శనగపప్పు అంటారు కదా, అవి తీసుకోండి. ఇవి 3 బాగా శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసేసి ఒక 5-6 గంటలు నానబెట్టేసేయండి. దోశలకి రేషన్ బియ్యం అయితే బాగుంటాయని నాకు అనిపిస్తుందండి. మీకు ఒకవేళ రేషన్ బియ్యం నచ్చకపోతే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు అనమాట. ఒక 6 అవర్స్ తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నాను అనమాట. నేను నానబెట్టిన ఈ పప్పులకి అరచిప్ప అంటే హాఫ్ కొబ్బరికాయ సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకుంటే దోశ తీయగా ఉంటుందండి. సో అరచిప్ప సరిపోతుందన్నమాట. దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. బాగా ఫ్రెష్గా ఉన్నదైతే చాలా బాగుంటుందండి కొబ్బరి అనేది. ఇదిగోండి ఇలా ముక్కలు చేసి పెట్టుకోండి. ఈ పప్పులు ఉన్నాయి, ఈ కొబ్బరి ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఒక మిక్సీ గిన్నె తీసుకోండి, మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ కొబ్బరి ముక్కలు కొంచెం, తర్వాత మనం నానబెట్టుకున్న ఈ పప్పులు కొంచెం, వీటితో పాటు ఒక గుప్పెడు అన్నం కూడా అండి. అంటే మనం వండుకుంటాం కదా, మిగిలిపోయి ఉంటుంది కదా, అలా అన్నం వేసేసి వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు మిక్సీలో ఇష్టం లేకపోతే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు అనమాట. ఈ దోశ బ్యాటరు పులియాల్సిన అవసరం లేదండి. మీరు ఏ పూట అయితే దోశ పోసుకోవాలనుకుంటున్నారో ఆ పూట ఇలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేశాను. బాగా సాఫ్ట్గా అవ్వాలండి. బాగా ఇట్లా చూడండి, వేలుతో చూపిస్తాను. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా అనిపిస్తుంది, సో మళ్ళీ మిక్సీ పట్టేస్తాను అనమాట నేను. ఇంకొంచెము బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుంటుంటే నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో కూడా చాలామంది డిన్నర్లో ఇలా టిఫిన్సే చేస్తున్నారు కాబట్టి నైట్ డిన్నర్కైనా సరే ఇది చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈవినింగ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది పులియాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాలి కానీ మాకు టైం ఉండట్లేదు అంటే నైటే వేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం దోశలు వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకోండి. ఇంట్లో మిగిలిపోయిన అన్నం కొంచెం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల దోశ బాగా మంచి గోల్డ్ కలర్లో క్రిస్పీగా వస్తుందండి. అందుకని చెప్పేసి అలా కొంచెం అన్నం వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేను నైటే వేసేసాను అనమాట. ఇంక ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ బయట అలా ఉంచేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా అయినా పెట్టేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి నాకైతే. మీకు కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ లాగా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి దోశ ప్యాన్ పెట్టేసేయండి. దీని మీద ముందు డైరెక్ట్ ఆయిల్ వేయకూడదండి, డైరెక్ట్ దోశ వేసేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు పోసుకోవాలంటే ముందే ఆయిల్ రాసేస్తే దోశ రాదండి, చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. ఈ కొబ్బరిలో కొంచెం ఆయిల్ ఉంటుందండి, సో డైరెక్ట్ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీరు గనక ఇనుప పాన్ అలాంటిది యూస్ చేస్తుంటే మాత్రం కొంచెం లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకోండి. ఇదిగోండి వచ్చేసింది. చూడండి ఎంత బాగా క్రిస్పీగా కాలిందో. ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి. మళ్ళీ దోశ పోసుకోండి. కొంచెం వాటర్ చల్లేసి టిష్యూ పేపర్తో అలా రుద్దేసి పోసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని దోరగా కాల్చుకోండి. ఈ కొబ్బరి దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ అన్నట్టు. కొబ్బరి దోశలో కొంతమందికి పల్లీ చట్నీ నచ్చొచ్చండి, బట్ నాకైతే మా ఇంట్లో అయితే కొబ్బరి దోశలో పల్లీ చట్నీ కంటే కూడా టమాటా చట్నీ, రోటి పచ్చడి, కారం, ఇది కారపొడి ఉంటుంది కదా, దీన్ని ఇష్టపడతామండి. అంటే ఈ కొబ్బరి దోశ అనేది కొంచెం లైట్ స్వీట్గా ఉంటుందండి. సో ఇలా కొంచెం స్పైస్గా ఉండేది తీసుకుంటే కనుక భలే అనిపిస్తుందండి నంజుకోవడానికి. దీని మీద ఎగ్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కారపొడి చల్లుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. మనం రెగ్యులర్ దోశలు ఎలా పోసుకుంటామో అలా పోసేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్ మీద అస్సలు దోశ రాదండి, అది చుట్టుకొని వస్తుంది. సో ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటూ ఉండండి దోశ పోసేటప్పుడు. తర్వాత దోశ పోసాక కొంచెం వాటర్ చిలికించి టిష్యూతో అలా తుడిచేసి దోశ పోసుకుంటూ ఉండండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ దోశలోకి నేనైతే టమాటా చట్నీ, రోటి పచ్చడి, కారపొడి పెట్టేసుకున్నామండి. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉన్నాయో ఈ కొబ్బరి దోశలు నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.